హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ టాపిక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ గురించి, ఎలక్ట్రోకెమిస్ట్రీలో వచ్చే క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాం. బేసిక్గా ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ అనే చాప్టర్తో కంబైన్డ్ అయి ఉంటుంది. సో ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ అడిగితే కెమికల్ కైనెటిక్స్ నుంచి 2 మార్క్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ చాప్టర్ టోటల్ వెయిట్ 10 మార్క్స్ కాబట్టి. కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒకవేళ 8 మార్క్స్ క్వశ్చన్ అడిగితే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. అవి రెండూ కాకపోతే ఒక్కోసారి ఏం చేస్తారంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక 4 మార్క్, కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒక 4 మార్క్, రెండు కలిపి 8 మార్క్స్కి అడిగి ఏదైనా ఒక చాప్టర్ నుంచి 2 మార్క్స్ అడుగుతారు. సో బేసిక్గా ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ కలిపియే థర్డ్ చాప్టర్. ఓకే, సో ఇందులో ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 8 మార్క్స్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ క్వశ్చన్. ఇది ఒకటే క్వశ్చనే ఇదంతా. ఫస్ట్ ఏం అడుగుతారు? డిఫైన్ అండ్ గివ్ అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాస్ లా, అదొకటి, రైట్. అలాగే వాట్ ఈజ్ ఎలక్ట్రాలసిస్, స్టేట్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్. ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటి, ఫారడేస్ లాస్ ఏంటి? 2 లాస్ ఉంటాయి, ఫారడేస్ ఫస్ట్ లా, ఫారడేస్ సెకండ్ లా. సో వాటి గురించి డిస్కస్ చేయాలి. అండ్ అదే క్వశ్చన్లో మనకు ఒక ప్రాబ్లం ఇస్తారు. ఆ ప్రాబ్లము ఫారడేస్ ఫస్ట్ లాను బేస్ చేసుకుని ఉంటుంది. ఇలా సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైజ్ ఫర్ 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ టైంలో 1.5 యాంపియర్స్ ఎలక్ట్రిసిటీని మనం పంపిస్తే, కరెంట్ని పంపిస్తే ఎంత కాపర్ ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది, అది క్వశ్చన్. సో డైరెక్ట్గా క్వశ్చన్ చూస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనం ఇప్పుడు ఇవి డిస్కస్ చేసిన తర్వాత ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటి, స్టేట్ ఫారడేస్ లా అంటే ఏంటి, అవి డిస్కస్ చేసాక ప్రాబ్లం చేస్తే ఈజీగా ఉంటుంది. టోటల్గా 8 మార్క్స్కి ఇలా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. డిఫైన్ అండ్ గివ్ అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్స్. ఆ క్వశ్చన్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కోల్రాస్ లా అంటే ఏంటి, అలాగే దాని అప్లికేషన్స్ ఏంటి. సో ఫస్ట్ కోల్రాస్ లా అంటే ఏంటో చూద్దాం. కోల్రాస్ లా అంటే మీరు కండక్టెన్సు, ఈక్వలెంట్ కండక్టెన్సు, మోలార్ కండక్టెన్స్, ఇలాంటి వర్డ్స్ అన్నీ ముందుగా నేర్చుకుని ఉంటే ఇప్పుడు ఇది ఈజీగా అవుతుంది. ఇప్పుడు మన ఈక్వలెంట్ కండక్టెన్స్ గురించి ఇందులో డిస్కస్ చేస్తాం. ఈక్వలెంట్ కండక్టెన్స్ ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ వీక్ ఎలక్ట్రోలైట్, అది కూడా వీక్ ఎలక్ట్రోలైట్ కూడా తీసుకుంటాం. జనరల్గా కోల్రాస్ లాని యూజ్ చేసేది అందుకు. వీక్ ఎలక్ట్రోలైట్కు సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ని డిస్కస్ చేయడానికి ఇండైరెక్ట్గా కోల్రాస్ లాని యూజ్ చేస్తాం. ఇదొక వీక్ ఎలక్ట్రోలైట్. సో వీక్ ఎలక్ట్రోలైట్, ఎస్పెషల్లీ వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్గా ఈ కోల్రాస్ లాని యూజ్ చేస్తాం. అది అప్లికేషన్స్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏదైనా మనం ఒక ఎలక్ట్రోలైట్ తీసుకుంటే, ఏబి అనేది ఒక ఎలక్ట్రోలైట్ అనుకోండి. ఏబి ఈజ్ వన్ ఎలక్ట్రోలైట్. ఇలా రాస్తాం. ఇలా రాస్తే ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫనైట్ డైల్యూషన్ అని దీని అర్థం. ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫనైట్ డైల్యూషన్. ఇక్కడ సి రాస్తాం. ఎం రాస్తే మోలార్ కండక్టెన్స్ అవుతుంది. ఓకే, సి రాస్తే ఈక్వలెంట్ కండక్టెన్స్ అవుతుంది. ఇన్ఫినైట్ అంటే ఇన్ఫినైట్ డైల్యూషన్. దీన్ని 0 అని కూడా రాయొచ్చు. క్యాప్ 0 ఏబి, ఇది కూడా సేమ్ మీనింగ్. క్యాప్ 0 ఏబి అన్న ఇదే. సో క్యాప్ 0 ఏబి అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఏబి అట్ ఇన్ఫనైట్ డైల్యూషన్. ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ అని దాని అర్థం. క్యాప్ 0 లేదంటే క్యాప్ ఇన్ఫినైట్ ఏదైనా యూజ్ చేయొచ్చు. రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదేమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఏబీలో క్యాటయాన్ ఏంటి, యానయాన్ ఏంటి? ఏ ప్లస్ క్యాటయాన్, బి మైనస్ యానయాన్. ఇప్పుడు ఏం రాస్తాం? ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ అని రాస్తే ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్, 0 అంటే మళ్ళీ, ప్లస్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ యానయాన్, మైనస్ అంటే యానయాన్, 0 అంటే అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. ఇది ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, 0 అంటే అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. దీన్ని మనం కోల్రాస్ లా అని అంటాం. కోల్రాస్ లా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే అది. మీరు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూసి ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లోనే మనకు మొత్తం ఉంది. ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, అక్కడ ఏబి ఉంది కాబట్టి ఎలక్ట్రోలైట్ ఏబి, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ 0 ఉంది కాబట్టి అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్ ఈజ్ నోన్ యాజ్ కోల్రాస్ లా అని చెప్తాం. ఓకే,
సో మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఇక్కడ రాద్దాం. ద ఈక్వలెంట్ కండక్టెన్స్. సో ద ఈక్వలెంట్ కండక్టెన్స్. ఈ ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటే ఏంటి, కండక్టెన్స్ అంటే ఏంటి అని మీరు వినుంటారు కాబట్టి స్పెషల్గా మనం మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయము. ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ an electrolyte. The equivalent conductance of an electrolyte at infinite dilution, right? At infinite dilution. ఇంతకుముందు మనం రాసాం కదా క్యాప్, ఇక్కడ రాసాం కదా క్యాప్ 0 AB అంటే ఇది ఎలక్ట్రోలైట్. సో ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం ఇక్కడ, ద సమ్ ఆఫ్, ప్లస్ ఉందంటే సమ్, ద సమ్ ఆఫ్ ద ఇప్పుడు ల్యాండా అంటే ఏముంది ఇక్కడ, ల్యాండా ప్లస్ అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్, 0 అంటే అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్, ల్యాండా మైనస్ అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ యానియాన్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. ఆ రెండింటికి సమ్కి ఇది ఈక్వల్గా ఉంటుంది. ద సమ్ ఆఫ్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ cation and anion at infinite dilution. అది కూడా ఇన్ఫినైట్ డైల్యూషన్. రెండింటికి 0 రాసాం కాబట్టి ఇన్ఫినైట్ డైల్యూషన్, ఇన్ఫినిటీ రాసినా ఇన్ఫినైట్ డైల్యూషనే. ఇది దీన్ని ఏమంటాం మనం, ఈజ్ నోన్ యాజ్ కోల్డ్-రాష్ లా. డిఫినేషన్ అంటే ఇది రాయాలి, ఈజ్ నోన్ యాజ్ కోల్డ్-రాష్ లా. ఓకే, డైల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ కోల్డ్-రాష్ లా. ఇది డెఫినేషన్. సో ఈ కోల్డ్-రాష్ లాని యూజ్ చేసి మనం ఏం చేస్తాం అనేది అప్లికేషన్స్. అది నెక్స్ట్ క్వశ్చన్, అదే కదా మనం ఏలో ఉన్న క్వశ్చన్ అదే కదా. సో కోల్డ్-రాష్ లాని డిఫైన్ చేసాం ఫస్ట్. ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు అంటే క్యాప్ 0 ఎలక్ట్రోలైట్ ఇక్కడ, రైట్. ఎలక్ట్రోలైట్ ఏమనుకుంటాం మనం, ఏబి అనుకుంటున్నాం, ఏబి. దాని ప్లేస్లో ఎలక్ట్రోలైట్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ అంటే ఏ ప్లస్, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ యానయాన్ అంటే మైనస్, బి మైనస్. ఓకే, ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో డిఫైన్ అన్నప్పుడు ఇది రాస్తే సరిపోతుంది. ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ, ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియాన్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ కోల్డ్-రాష్ లా. మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చింది అదే కదా. ఫస్ట్ మనం రాసిన క్వశ్చన్లో అడిగింది ఏంటి, డిఫైన్ అండ్ గివ్ అప్లికేషన్స్ ఆఫ్ కోల్డ్-రాష్ లా. డిఫైన్ అయిపోయింది, ఇప్పుడు ఏం రాయాలి, అప్లికేషన్స్ రాయాలి. సో అప్లికేషన్స్ ఆఫ్ కోల్డ్-రాష్ లా అనేది ఇప్పుడు మనకు నెక్స్ట్ టాపిక్. అప్లికేషన్స్ ఆఫ్ కోల్డ్-రాష్ లా. అప్లికేషన్స్ ఆఫ్ కోల్డ్-రాష్ లా. ఇందులో ఒక అప్లికేషను ఎక్కువగా కాంపిటేటివ్లో కూడా అడుగుతూ ఉంటారు. ఒక అప్లికేషన్ ఉంటుంది ఇక్కడ, ఈ అప్లికేషన్ ఎక్కువగా కాంపిటేటివ్లో కూడా అడుగుతారు. ఆ అప్లికేషన్ ఫస్ట్ మనం డిస్కస్ చేశాక మిగిలినవి మనం డిస్కస్ చేద్దాం. కోల్డ్-రాష్ లా, అప్లికేషన్స్ ఆఫ్ కోల్డ్-రాష్ లా. సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే, ఏదైనా ఒక ఈ వీక్ ఎలక్ట్రోలైట్కి మోలార్ కండక్టెన్స్ని కోల్డ్-రాష్ లాని యూజ్ చేసి చెప్పొచ్చు. సో ఏదైనా ఒక వీక్, ఫస్ట్ వన్ ఏంటి, టు క్యాలిక్యులేట్ మోలార్ కండక్టెన్స్. ఇంతకుముందు మనం రాసింది ఏంటంటే ఈక్వలెంట్ కండక్టెన్స్, దాని మీద ఎం అని రాసామనుకోండి, క్యాప్ ఎం అని రాసేదాన్ని మోలార్ కండక్టెన్స్ అని చదవచ్చు. అదే ఏం రాయలేదనుకోండి, లేదంటే సి రాసామనుకోండి, దాన్ని ఈక్వలెంట్ కండక్టెన్స్ అని చదువుతారు. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇక్కడ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్, టు క్యాలిక్యులేట్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్.
at infinite dilution. At infinite dilution. ఇది ఫస్ట్ యూజ్ అండ్ ఇంపార్టెంట్ యూజ్. ఈ యూజ్ని మనం ఎక్కువగా కాంపిటేటివ్లో కూడా అడుగుతూ ఉంటారు. టు క్యాలిక్యులేట్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయలేం కానీ ఇండైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాప్ ఎం, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏం తీసుకుంటున్నాను నేను, CH3COOH ఎసిటిక్ యాసిడ్. సో క్యాప్ ఎం CH3COOH అంటే మనం ఏం రాస్తాం, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఇన్ఫినైట్ రాస్తాం, ఇన్ఫినైట్ డైల్యూషన్. ఓకే, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ దట్ ఈస్ CH3COOH. సో దీని ప్రకారం చూడండి ఒకసారి, ఎలక్ట్రోలైట్ తీసుకున్నామంటే ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం, క్యాటయాన్ ప్లస్ యానయాన్, అంతే కదా. ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. సో సేమ్ ఇక్కడ అప్లై చేస్తాం. ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఏ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం మనం, ఇక్కడ వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం. ఏదా వీక్ ఎలక్ట్రోలైట్, CH3COOH. అది దేనికి ఈక్వల్ అవ్వాలి, సో ఈక్వలెంట్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్, ఇందులో క్యాటయాన్ ఏముంది, H+ ఉంది, యానయాన్ ఏముంది, CH3COO- ఉంది. సో క్యాప్ మోలార్ ల్యాండా CH3COO ఒకటి, అలాగే H+ ఒకటి, H+. సో క్యాటయాన్ ఏమో H+, యానయాన్ ఏమో CH3COO-. ఇది ఎలా రాసాం మనం, ఫ్రమ్ కోల్రాష్లా రాసాం, రైట్. అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాష్లానే కదా, ఫ్రమ్ కోల్రాష్లా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దీన్ని, ఇది రావాలంటే ఏం చేయాలంటే మనకు ఇన్ఫినైట్, మనం ఏం చేస్తామంటే ఇక్కడ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ CH3COONA, ఇదేంటి, సోడియం ఎసిటేట్. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ CH3COONA అంటే సోడియం ఎసిటేట్. దీనికి ఏం యాడ్ చేస్తామంటే మోలార్ కండక్టెన్స్ ఆఫ్ HCl అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్, HCl ఇది. ఓకే, దీంట్లోంచి మోలార్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఆఫ్ NaCl ఇవి తీసేస్తాం. HCl, NaCl, HCl. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ HCl at infinite dilution, molar conductance of NaCl at infinite dilution, molar conductance of sodium acetate and it in infinite dilution. మనకి ఈ మూడు తెలిస్తే ఇది వస్తుంది. అందుకే మనం డైరెక్ట్ అనట్లేదు, ఇండైరెక్ట్లీ అని రాసాం. ఇండైరెక్ట్గా ఈ మూడు తెలిస్తే ఈ లా చూసి దీనికి అనుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు దీని ప్రకారం చెప్పండి, ఈక్వలెంట్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ యానయాన్. ఈ సేమ్ వేలో ఇవన్నీ రాయాలి. ఇక్కడ క్యాటయాన్ ఏముంది, Na+ ఉంది. సో ఏమొస్తుంది ఇక్కడ, క్యాప్ ల్యాండా M ఇన్ఫినైట్ CH3COO- ప్లస్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ ఏమొస్తుంది, Na+. ఈ రూల్ ప్రకారం ఇది రాసాం, సేమ్ అలాగే ఇది రాసాం, క్యాటయాన్ ప్లస్ యానయాన్. ఓకే, ఇది ఒకటి ప్లస్ క్యాప్ ఇక్కడ ల్యాండా ఇన్ఫినైట్ మోలార్ H+ ప్లస్ ల్యాండా ఇన్ఫినైట్ మోలార్ కండక్టెన్స్ ఇదేమొస్తుంది Cl-. క్యాటయాన్ ప్లస్ యానయాన్ అన్నీ డివైడ్ చేస్తాం, క్యాటయాన్గా యానయాన్గా, ప్లస్ కానీ ఇక్కడ మైనస్ ఉంది, ఏం రాస్తాం, ల్యాండా మోలార్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్ అంటే ఏముంది Na+, ప్లస్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ యానయాన్ అంటే ఏముంది Cl-. అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు. సో ఇక్కడ ఇది సోడియం ఎసిటేట్కి సంబంధించిన పార్ట్, ఇది HClకి సంబంధించిన పార్ట్, ఇది NaClకి సంబంధించిన పార్ట్. ఓకే, సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే అది ఎలా వస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ ల్యాండా, మళ్ళీ వెళ్తాం, ల్యాండా
m ఇన్ఫినైట్ CH3 COO మైనస్ ప్లస్ ఈ బ్రాకెట్స్ అన్ని తీసేద్దాం. మోలార్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఆఫ్ Na ప్లస్ ప్లస్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఇన్ఫినైట్ డైల్యూషన్ H ప్లస్ ప్లస్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ Cl మైనస్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ Na ప్లస్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ మైనస్ ఇంటూ ప్లస్ మళ్ళీ మైనస్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ Cl మైనస్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. సో ఇప్పుడు ఈ మూడింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ చూడండి. మోలార్ కండక్టెన్స్ ఆఫ్ Na ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ కదా, ఇక్కడ ఏముంది మైనస్ ఉంది, క్యాన్సిల్. ఇక్కడ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ Cl మైనస్ ప్లస్ ఇక్కడ మైనస్, మిగిలింది ఏంటి చూడండి, మిగిలింది ఏంటి మోలార్ కండక్టెన్స్ ఆఫ్ CH3 COO మైనస్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ప్లస్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ H ప్లస్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, ఏం ఎలక్ట్రోలైట్ CH3 COOH అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. ఇలా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే ఇది చూడండి ఒకసారి. మళ్ళీ మనం టాప్లో చూస్తే మనం ఏదైతే తీసుకున్నామో అది వచ్చేసింది ఆన్సర్. మనకు కావాల్సింది ఇది కదా, క్యాప్ M CH3COH. ఏమొచ్చింది ఇక్కడ క్యాప్ M CH3COOH. వెరీ సింపుల్, ఇండైరెక్ట్గా చేస్తాం, ఇది ఇండైరెక్ట్ క్యాలిక్యులేషన్. సెకండ్ అప్లికేషన్ చూద్దాం, కోల్రాస్ లాలో సెకండ్ అప్లికేషన్. సో నౌ గో ఫర్ ద సెకండ్ అప్లికేషన్. టు క్యాలిక్యులేట్ dissociation constant, that is K, by using degree of dissociation, సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఆల్ఫా తెలిస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ టు క్యాలిక్యులేట్ డిసోసియేషన్ కాన్స్టెంట్. డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటే మీకు కెమికల్ ఈక్విలిబ్రియంలో జనరల్గా ఇది వస్తూ ఉంటుంది డిసోసియేషన్ కాన్స్టెంట్ అని. సో డిసోసియేషన్ కాన్స్టెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా చేస్తామంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్తో చేస్తాం. సో ఇక్కడ K ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఫార్ములా రాస్తే సరిపోతుంది, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. K ఈజ్ ఈక్వల్ టు ఇదేంది, K అంటే ఏంటి డిసోసియేషన్ కాన్స్టెంట్, C ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. సో K ఈజ్ ఈక్వల్ టు C ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఆల్ఫా. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం డిసోసియేషన్ కాన్స్టెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డిసోసియేషన్ కాన్స్టెంట్ని దేన్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎలా కనుక్కుంటాం, ఇక్కడ మనకు కోల్రాస్ లా అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ని ఎలా చేస్తామంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యాప్ C బై క్యాప్ ఇన్ఫినైట్. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేసి ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఆల్ఫాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు K వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ క్యాప్ C అంటే ఏంటి, రైట్? క్యాప్ C అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. క్యాప్ C అంటే క్యాప్ అంటే తెలుసు కదా, ఈక్వలెంట్ కండక్టెన్స్ at given concentration, equivalent conductance at given concentration, అది క్యాప్ C. క్యాప్ ఇన్ఫినైట్ అంటే ఏంటి, క్యాప్ ఇన్ఫినైట్ అంటే సేమ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ అంటే ఇంకా డైల్యూషన్ కంప్లీట్గా ఆగిపోయేంత వరకు చేసి దాన్ని ఇన్ఫినైట్ డైల్యూషన్ అంటాం. ఈ రెండు వాల్యూస్ తెలిస్తే ఆల్ఫా వస్తుంది, ఆల్ఫా తెలిస్తే K వస్తుంది. సో ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటి, కోల్రాస్ లా యూజ్ చేసి మనం చేసేది సెకండ్ అప్లికేషన్ ఏంటి అంటే టు క్యాలిక్యులేట్ డిసోసియేషన్ కాన్స్టెంట్ బై యూజింగ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఈ ఫార్ములా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు
థర్డ్ అప్లికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ అప్లికేషన్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ గురించి మాట్లాడతాం. థర్డ్ అప్లికేషన్ ఏంటంటే స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. టు క్యాలిక్యులేట్ ఆర్ టు డిస్కవర్ ఆర్ టు ఫైండ్ అవుట్. టు క్యాలిక్యులేట్ సాల్యుబిలిటీ. టు క్యాలిక్యులేట్ సాల్యుబిలిటీ ఎస్ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్. స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అంటే కొంచెం తక్కువగా డిజాల్వ్ అవుతాయి, తక్కువగా సాల్యుబుల్ అవుతాయి. సో టు క్యాలిక్యులేట్ సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ బై యూజింగ్ ఏమి చేస్తాం ఇక్కడ? సాల్యుబిలిటీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ, ఇది కే అంటే ఇక్కడ ఇలా రాస్తాం, కపా అంటాం దీన్ని, కే ఇంటూ 1000, కపా ఇంటూ 1000 బై క్యాప్ ఇన్ఫినైట్. ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకి ఎస్ అంటే ఏంటో తెలుసు. ఎస్ అంటే ఏంటి? సాల్యుబిలిటీ. ఎస్ అంటే సాల్యుబిలిటీ. ఆ కే లాగా ఉంది కదా, దాన్ని కప్పా అంటాం. కప్పా అంటే ఏంటంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం దాన్ని. అలాగే క్యాప్ ఇన్ఫినైట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ పైన రాసాం ఆల్రెడీ. సో ఇక్కడ కే అంటే ఎస్ అంటే సాల్యుబిలిటీ మనకు తెలుసు. ఎస్ అంటే సాల్యుబిలిటీ. కప్పా, దీన్ని కప్పా అంటాం. కప్పా అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ కండక్టెన్స్ 1000 అనేది కాన్స్టెంట్. ఇక్కడ క్యాప్ ఇన్ఫినైట్ అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్. ఈక్వలెంట్ కండక్టెన్స్. ఎక్కడ ఈక్వలెంట్ కండక్టెన్స్? నాట్ ఇన్ ద గివెన్ కాన్సన్ట్రేషన్, ఇట్ ఈజ్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. ఓకే. సో ఈ 3 అప్లికేషన్స్ రాసి డెఫినేషన్ రాస్తే మనకు 4 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఇచ్చిన 8 మార్క్స్లో 8 మార్క్స్ క్వశ్చన్ కదా ఇది. 8 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ మనం అయిపోయింది. ఇప్పుడు ఏంటది? డిఫైన్ అండ్ గివ్ అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదంతా రాయాలి. కోల్రాస్ లా అంటే ఏంటి, ఇది దాని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. ఫస్ట్ అప్లికేషన్, ఓకే, నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్, నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్. ఇలా రాస్తే 4 మార్క్స్ వస్తాయి. ఓకే. సో మీకు పెద్దగా అనిపించవచ్చు, కానీ అర్థం చేసుకుంటే మాత్రం ఈజీగానే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ఎలక్ట్రాలసిస్? స్టేట్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్. సో 2 లాస్ ఉంటాయి, ఆ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రాలసిస్ అంటే మీరు లోయర్ క్లాసెస్లో కూడా చదువుంటారు. ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ని మనం తీసుకుంటే ఆ ఎలక్ట్రోలైట్ ద్వారా కరెంట్ని పాస్ చేస్తే అది వాటి కన్స్టిట్యూయెంట్ అయాన్స్గా కన్వర్ట్ అవుతుంది, అంతే. దాన్నే ఎలక్ట్రాలసిస్ అంటాం. సో ఆన్సర్ బి, ఎలక్ట్రాలసిస్. ఎలక్ట్రాలసిస్ ఏం చెప్పాను? ఏదైనా ఒకటి తీసుకుందాం. ఇక్కడ NaCl అని తీసుకుంటాం. NaCl ఇది మోల్టన్ స్టేట్లో కానీ లిక్విడ్ స్టేట్లో కానీ ఉండాలి. మోల్టన్ ఆర్ సొల్యూషన్ స్టేట్. మోల్టన్ ఆర్ సొల్యూషన్ స్టేట్. ఇది డీకంపోజ్ అవ్వాలి. ఎలా డీకంపోజ్ అవ్వాలి? కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ లాగా, కన్స్టిట్యూయెంట్ యాటమ్స్గా కానీ కన్స్టిట్యూయెంట్ అయాన్స్గా కానీ అవ్వాలి. ఇది Na+, ఇది Cl-. ఈ Na+ సోడియం మెటల్గా కన్వర్ట్ అవుతుంది, ఈ Cl- క్లోరిన్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. ఎలా? వీఆర్ అప్లయింగ్ EMF, under the influence of EMF, electromotive force. So the process of conversion of an electrolyte, ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ని మనం ఏం చేయాలి? సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేసి డీకంపోజ్ చేస్తే అది మోల్టన్ స్టేట్ లేదా సొల్యూషన్ స్టేట్లో ఉన్నప్పుడు అది కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్గా కన్వర్ట్ అయితే దాన్ని మనం ఎలక్ట్రాలసిస్ అంటాం. అది దాన్ని చూశాక మనం ఫారడేస్ ఫస్ట్ లా అంటే ఏంటి, ఫారడేస్ సెకండ్ లా అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్, ఏం రాస్తాము? ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్. ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్. ఇంతకుముందే మనం రాసాం కదా, డీకంపోజ్ అయితే ఏమైంది? NaCl, Na+Cl- అయింది. అంటే ఒక సబ్స్టెన్స్ 2 పార్ట్స్ లేదంటే 3 పార్ట్స్ డివైడ్ అయితే దాన్ని డీకంపోజిషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ అంటే ఎలక్ట్రాలసిస్లో మనం తీసుకుంటే కాంపౌండ్ని మనం ఎలక్ట్రోలైట్ అంటాం. NaCl తీసుకుంటే NaCl ఎలక్ట్రోలైట్ అంటాం. సో ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్
అండర్ ద ఎలక్ట్రోలైట్ ఇంటూ అని రాయాలి కదా, ఎలక్ట్రోలైట్ ఇంటూ ఇట్స్ కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్, రైట్. ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ ఇంటూ ఇట్స్ constituent elements under the influence of EMF. సో ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ తీసుకొని దాని కరెంట్ పాస్ చేయడాన్ని మనం అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈఎంఎఫ్ అని అంటున్నాం. కరెంట్ పాస్ చేయడాన్ని ఈఎంఎఫ్ అంటున్నాం. సో ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, రైట్, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏమంటాం ఈఎంఎఫ్, అప్లైడ్ ఈఎంఎఫ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రాలసిస్. డీకంపోజిషన్ ఆఫ్ an electrolyte into its constituent elements under the influence of EMF is called electrolysis. ఇక్కడ ఏంటి కండిషన్? ఎలక్ట్రోలైట్ షుడ్ బి ఇన్ మోల్టన్ స్టేట్ ఆర్ సొల్యూషన్ స్టేట్. అది కంపల్సరీ మనం రాయాలి. ఎలక్ట్రోలైట్ ఆర్ కాంపౌండ్, ఎలక్ట్రోలైట్ షుడ్ బి ఇన్ మోల్టన్ అంటే మెల్ట్ అయిన స్టేట్ని మోల్టన్ స్టేట్ అంటాం. మోల్టన్ ఆర్ సొల్యూషన్ స్టేట్ అంటే వాటర్ పోస్తాం దాంట్లో, దాన్ని సొల్యూషన్ స్టేట్ అంటాం. ఎలక్ట్రోలైట్ కంపల్సరీ ఈ స్టేట్స్లోనే ఉండాలి. సాలిడ్ స్టేట్లో ఉంటే అవ్వదు, ఎలక్ట్రాలిసిస్ అవ్వదు. సో ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఇంటూ ఇట్స్ కన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాలసిస్. ఎలక్ట్రాలసిస్ అంటే అది. ఎగ్జాంపుల్గా మనం ఏం రాయొచ్చు? యూ కెన్ రైట్ ఎగ్జాంపుల్ NaCl sodium chloride decomposes into ఏమేమి వస్తాయని చెప్పాం? Na మెటల్, సోడియం మెటల్ అండ్ క్లోరిన్ గ్యాస్. NaCl అనేది ఎలక్ట్రోలైట్, అది డీకంపోజ్ అయిపోయి ఏమైంది? సోడియం మెటల్ని క్లోరిన్ గ్యాస్ని ఇస్తుంది. దీన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రాలసిస్ అంటాం. ఇప్పుడు ఫారడేస్ ఫస్ట్ లా గురించి డిస్కస్ చేద్దాం. ఫారడేస్ ఫస్ట్ లా అంటే ఏంటి, అలాగే ఫారడేస్ సెకండ్ లా అంటే ఏంటి? ఫారడేస్ ఫస్ట్ లా అట్ ద సేమ్ టైం ఫారడేస్ సెకండ్ లా, అలాగే ఫారడేస్ ఫస్ట్ లా గురించి ఒక ప్రాబ్లం. సో ఫస్ట్ వన్, ఫారడేస్ ఫస్ట్ లా. సో ఎలక్ట్రాలిసిస్ కంపల్సరీ మనకు తెలియాలి కాబట్టి అది డిస్కస్ చేసాం. ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ తీసుకున్నాం. ఇక్కడ ఒక సెల్ క్యాథోడ్ లేదంటే యానోడ్, ఇక్కడ కూడా క్యాథోడ్ లేదంటే యానోడ్, రెండు కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎలక్ట్రోలైట్ తీసుకుంటాం. ఎలక్ట్రోలైట్, ఈ ఎలక్ట్రోలైట్లో క్యాటయాన్ ఉంటుంది, A+ ఉంటుంది, B- ఉంటుంది, రైట్. మనం ఎప్పుడైతే కరెంట్ని పాస్ చేసామో అప్పుడు A+ నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి, B- పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తుంది. ఎంత అమౌంట్ వెళ్తుంది అంటే ఎంత ఎలక్ట్రిసిటీని ఇస్తే అంత అమౌంట్ వెళ్తుంది. ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఇస్తే ఎక్కువ అమౌంట్, తక్కువ కరెంట్ ఇస్తే తక్కువ అమౌంట్. కరెంట్ ఎక్కువ ఇస్తే ఎక్కువ అమౌంట్, కరెంట్ తక్కువ ఇస్తే తక్కువ అమౌంట్. దాన్ని మనం ఫారడేస్ ఫస్ట్ లా అంటాం. అంటే ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్డ్, ఓకే, ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్. ఒకవేళ గ్యాస్ అయితే మనం ఇంకో వర్డ్ కూడా యూజ్ చేస్తాం. ఆ మూడిట్లో ఏదైనా ఒక వర్డ్ యూజ్ చేసినా మేలే. లిబరేటెడ్ అని కూడా యూజ్ చేస్తాం. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ లిబరేటెడ్ ఆర్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్డ్ డ్యూరింగ్ ఎలక్ట్రాలసిస్ అట్ ఎనీ ఆఫ్ ఎలక్ట్రోడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ దట్ ఎలక్ట్రోలైట్. దాన్ని మనం ఫారడేస్ ఫస్ట్ లా అని అంటాం. సో మనం రాసేది ఏంటి ఇక్కడ? ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ద అమౌంట్ లేదంటే వెయిట్ ఏదైనా పర్లేదు, ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ లేదంటే ద మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అని కూడా అనొచ్చు. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ ఈజ్ M డిపాజిటెడ్
లేదంటే ఇంకోటి ఏం చేయొచ్చు, ఏం యూజ్ చేయొచ్చు, ఇంతకుముందు రాసాం డిజాల్వ్డ్, లేదంటే లిబరేటెడ్, గ్యాస్ అయితే లిబరేటెడ్, ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఒకటే వర్డ్ యూజ్ చేస్తున్నా ఇక్కడ. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ అట్ ఎనీ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కదా, ఎనీ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ at. So the amount of substance deposited at any of electrodes when current is passed, right, during electrolysis and రాయొచ్చు మనం. during electrolysis during the amount of substance deposited at any of electrodes during electrolysis is directly proportional to the amount of current passed through that electrolyte. ఏ ఎలక్ట్రోలైట్ని అయితే మనం తీసుకున్నామో ఆ ఎలక్ట్రోలైట్లో ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ని పాస్ చేసామనే దాన్ని బట్టి ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ అవుతుంది అనేది డిపెండ్ అవ్వడాన్ని మనం ఫారడేస్ ఫస్ట్ లా అంటున్నాం. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ అట్ ఎనీ ఆఫ్ electrodes during electrolysis is directly proportional to the amount of current passed through that electrolyte is known as Faraday's first law. సో దీనికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మనం రాయగలిగితే, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాస్తే మనకు ప్రాబ్లం ఒకటి ఇచ్చాడు కదా, అది ఈజీగా వస్తుంది. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తామంటే m ఈజ్ ప్రపోర్షనల్ టు q. ఇది సింపుల్గా ఇది రాస్తే సరిపోతుంది. q అంటే ఏంటి, కరెంట్ ఇన్ కూలుమ్స్. ఓకే, సో ఇక్కడ సిన్స్ q ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ టీ. సో ఏం రాస్తాం అప్పుడు, m ఈజ్ ప్రపోర్షనల్ టు I ఇంటూ టీ. ప్రపోర్షనల్ తీసేస్తే ఏమొస్తుంది, m ఈజ్ ఈక్వల్ టు E వస్తుంది. ఇదేంటి కాన్స్టెంట్, దీన్ని ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటాం, E ఇంటూ I ఇంటూ టీ. మళ్ళీ ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే E బై ఎఫ్. E అంటే ఈక్వలెంట్ వెయిట్, F అంటే ఫారడే. F వాల్యూ ఎంత ఉంటుంది, E బై 96,500 ఉంటుంది. ఓకే, సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ m అనేది కామన్ కదా, సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఆర్ ఇవన్నీ m ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఏమొచ్చింది, E వచ్చింది. m ఈజ్ ఈక్వల్ టు అంటే E అంటే ఏంటి, E బై 96,500, అది రాస్తాం డైరెక్ట్గా, E బై 96,500 ఫారడే అంటే. నెక్స్ట్ Q అంటే ఏముంది, I ఇంటూ టీ, సో ఇంటూ I ఇంటూ టీ. సో ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకుంటే ఆ ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ ఇంకా రాయాల్సిన అవసరం లేదు. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ హియర్ నో నీడ్ టు రైట్, ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అది గుర్తుపెట్టుకుంటే చాలు, సరిపోతుంది. ఓకే, సో ఇవి తీసేస్తాం. ఇది ఫారడేస్ ఫస్ట్ లా, ఇది గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ ప్రాబ్లమ్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫారడేస్ సెకండ్ లా గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత మనం ప్రాబ్లం చేద్దాం. ఫారడేస్ సెకండ్ లా. సెకండ్ లా ఏం చెప్తుంది అంటే, సెకండ్ లా ప్రకారం ఏం చేస్తామంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అన్నీ తీసుకుంటాం మనం. డిఫరెంట్ సబ్స్టెన్సెస్, ఈ ఫారడేస్ ఫస్ట్ లా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇదొక ఎలక్ట్రోలైటిక్ సెల్, ఇదొక ఎలక్ట్రోలైటిక్ సెల్, ఇదొక ఎలక్ట్రోలైటిక్ సెల్. ఇక్కడ A అనే ఎలక్ట్రోలైట్ ఉంది, ఇక్కడ B అనే ఎలక్ట్రోలైట్ ఉంది, ఇక్కడ C అనే ఎలక్ట్రోలైట్ ఉంది. ABC అనే ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. ఓకే, సో దీని ఈక్వలెంట్ వెయిట్ ఏంటంటే EA, దీని ఈక్వలెంట్ వెయిట్ ఏంటంటే EB, దీని ఈక్వలెంట్ వెయిట్ ఏంటంటే C. సో ఇందులో ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, రైట్, క్యాథోడ్ యానోడ్, ఇందులో కూడా క్యాథోడ్ యానోడ్ ఉన్నాయి, ఇందులో కూడా క్యాథోడ్ యానోడ్ ఉన్నాయి. సో ఈ రెండు లింక్ అయి ఉన్నాయి, ఈ రెండు లింక్ అయి ఉన్నాయి. అలాగే ఈ మిగిలినవి ఏవైతే ఉన్నాయో లాస్ట్లో అవి రెండు కూడా ఇలా లింక్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటివి, ఒకదానికొకటి అన్నీ లింక్ అయి ఉన్నాయి. వీటిని ఏమంటామంటే కనెక్షన్ ఇన్ సిరీస్ అంటాం. కనెక్షన్ ఇన్ సిరీస్ అంటే ఒక స్విచ్ చేస్తే అన్ని స్విచ్లు వెలుగుతాయి కదా, వాటిని మనం ఏమంటే కనెక్షన్ ఇన్ సిరీస్ అంటాం. ఇప్పుడు ఎక్కడైనా మెయిన్ స్విచ్ ఉంటుంది మన ఇళ్లల్లో కానీ, కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ, ఆ మెయిన్ స్విచ్ని ఆన్ చేసామనుకోండి మొత్తం అన్నీ ఒకేసారి ఆన్ అయిపోతాయి. ఎందుకు, అవన్నీ
సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి, సో ఆ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్న వాటి అన్నిటికీ సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీని పంపిస్తాం. డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ అన్నిటికీ సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ని పంపిస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆ సబ్స్టెన్స్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత ఉంటుందో అంతే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిట్ అవుతుంది. అదే ఫ్యారడేస్ సెకండ్ లా. సో డిఫరెంట్ సబ్స్టెన్సెస్ తీసుకున్నాం, ఏబిసి అని, రైట్. అన్నిటినీ సిరీస్లో కనెక్ట్ చేసాం, సేమ్ ఎలక్ట్రిసిటీని పంపిస్తున్నాం, అన్నిటికీ ఒకటే ఎలక్ట్రిసిటీని పంపిస్తున్నాం, రైట్. సో అదే రాస్తాం మనం ఇప్పుడు. ఇఫ్, సో ఏం రాస్తామంటే ఇఫ్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్, ఇఫ్ సేమ్ ఎలక్ట్రిసిటీ అని రాద్దాం ఫస్ట్. ఇఫ్ సేమ్ ఎలక్ట్రిసిటీ, ఇఫ్ సేమ్ కరెంట్ లేదంటే ఎలక్ట్రిసిటీ, ఇఫ్ సేమ్ ఎలక్ట్రిసిటీ passed through, if same electricity passed through in different electrolytes, if same electricity passed through in different electrolytes, if same electricity passed through in different electrolytes. సో అక్కడ కండిషన్ ఏముంది, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, అది కంపల్సరీ రాయాలి. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఇఫ్ సేమ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ఇన్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, అన్నిటినీ సిరీస్లో కనెక్ట్ చేసాము, సేమ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం ఇక్కడ డిస్కస్ చేసింది కదా. సో సేమ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాం ఇక్కడికి, అన్ని కనెక్షన్ సిరీస్లో ఉన్నాయి, రైట్. అదే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ కూడా. ఇఫ్ సేమ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ఇన్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, అప్పుడు ఏమవుతుంది, దెన్ అమౌంట్ ఆఫ్ substance or electrolyte, then amount of electrolyte, substance అని రాద్దాం, amount of substance, అక్కడ కూడా amount of substance అంటే మాస్ కాబట్టి amount of substance m డిపాజిటెడ్ లేదంటే డిజాల్వ్డ్ లేదంటే ఎవాల్వ్డ్ ఏదైనా రాయొచ్చు, లేదంటే లిబరేటెడ్ ఏదైనా రాయొచ్చు. సో ఇఫ్ సేమ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ఇన్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, దెన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎం దట్ ఈస్ డిపాజిటెడ్, ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఎంత డిపాజిట్ అవుతుంది అంటే దాని ఈక్వలెంట్ వెయిట్కి ఈక్వల్గా ఉంటుంది. డిపాజిటెడ్ ఈజ్ ఈక్వల్ టు ద ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్. ఆ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఈక్వలెంట్ వెయిట్ ఎంత ఉందో అంతే ఇక్కడ డిపాజిటెడ్ అవుతుంది డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్. దిస్ ఈజ్ నోన్ యాజ్, దీన్ని ఏమంటాం మనం, ఫారడేస్ సెకండ్ లా అని అంటాం. సో మ్యాథమెటికల్గా ఎలా రాస్తామంటే దీన్ని చూడండి ఒకసారి. ఇక్కడ కండిషన్స్ రాసాం. ఫస్ట్ కండిషన్స్ ఏంటి, ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ఇన్ డిఫరెంట్ ఎలక్ట్రాలిసిస్, సేమ్ పంపించాం ఇక్కడ, సేమ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ఇన్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, then amount of substance m deposited is equal to the equivalent weights of the different substances is called Faraday's second law. దీన్ని మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తామంటే, మాస్ కదా, అమౌంట్ అంటే m ఈజ్ ప్రపోర్షనల్ టు, అక్కడ ఏం రాసాం, m ఈజ్ ప్రపోర్షనల్ టు ఏం రాసాం, q అని రాసాం. ఇక్కడ ఏం రాస్తాం, ఈక్వలెంట్ వెయిట్, m ఈజ్ ప్రపోర్షనల్ టు ఈక్వలెంట్ వెయిట్. దీన్నే మనం సింపుల్గా m1/m2 ఈజ్ ఈక్వల్ టు m1/e1 ఈజ్ ఈక్వల్ టు m2/e2 అని కూడా రాయొచ్చు. m1/e1 ఈజ్ ఈక్వల్ టు m2/e2. ఇది ఫారడేస్ ఫస్ట్ లా అండ్ ఫారడేస్ సెకండ్ లా. సో ఫైనల్గా ఈ క్వశ్చన్లో మనకు మిగిలింది ఒకటి ఏంటంటే అది ప్రాబ్లం, అంతే కదా.
సో ఫైనల్గా మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి. ఇక్కడ క్వశ్చన్లో ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఆ ప్రాబ్లం దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు అంటే ఫారడేస్ ఫస్ట్ లాని బేస్ చేసుకొని ఇచ్చారు. ఏ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్. ఒకసారి చూడండి ఇక్కడ ఏ సొల్యూషన్ ఆఫ్. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు, మనం ఎలా ఫార్ములా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్లోనే ఉంది. ఇక్కడ బి వాట్ ఈజ్ ఎలక్ట్రాలసిస్ స్టేట్ ఫారడేస్లా రాసేసాం. ఇక్కడ చూడండి ఏ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ ఫర్ 10 minutes. అంటే టైం ఇచ్చారు, టైం మినిట్స్లో ఇచ్చారు కానీ మనకి ఎందులో ఉండాలి, సెకండ్స్లో ఉండాలి. ఏ కరెంట్ ఆఫ్ 1.5 amperes, కరెంట్ ఇన్ యాంపియర్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ అట్ క్యాథోడ్. సో దీనికి మనం ఫారడేస్ ఫస్ట్ లాని యూజ్ చేస్తాం. ఫారడేస్ ఫస్ట్ లా మనకు ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఫారడేస్ ఫస్ట్ లా అంటే ఏముంది, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ అట్ ఎనీ ఆఫ్ ఎలక్ట్రోలైజ్ డ్యూరింగ్ ఎలక్ట్రాలసిస్. ఇది ఫార్ములా E/96,500 I ఇంటూ టీ, టైమ్ ఇన్ సెకండ్స్, కరెంట్ ఇన్ యాంపియర్స్, ఇది ఈక్వలెంట్ వెయిట్. ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం, సో ప్రాబ్లం ఏమి ఇచ్చారు, టైం ఇచ్చారు, T ఈజ్ ఈక్వల్ టు 10 minutes ఇచ్చారు. 10 minutes అంటే ఎన్ని సెకండ్స్, 10 into 60 seconds, దట్ ఈజ్ ఈక్వల్ టు 600 seconds టైం ఇచ్చారు. కరెంట్ ఇన్ యాంపియర్స్ ఇచ్చారు, I ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు 1.5 amperes. సో కాపర్ సల్ఫేట్ కాబట్టి కాపర్ ప్లస్ 2, కాపర్ ఈజ్ గెయినింగ్ 2 electrons టు బికమ్ కాపర్ సాలిడ్. అంటే ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు n ఫ్యాక్టర్ 2. సో మాలిక్యులర్ వెయిట్, అటామిక్ వెయిట్ ఆఫ్ కాపర్ ఏంటి, అటామిక్ వెయిట్ ఆఫ్ కాపర్, అటామిక్ వెయిట్ ఆఫ్ కాపర్ ఈజ్ ఈక్వల్ టు 63.5. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ ఏంటి, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ ఈజ్ ఈక్వల్ టు 63.5. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ ఆర్ లూజ్, ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 కదా, 63.5 2 ఏమొస్తుంది, 2 3s are 2 1s are 2 7s are 2 5s are. ఈ వాల్యూ వచ్చింది మనకు. ఎఫ్ అంటే తెలుసు ఆల్రెడీ, ఎంత 96,500 ఆల్రెడీ ఫార్ములానే ఉంది. ఐ ఉంది, టీ ఉంది, ఈ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫార్ములాలో ఏం కావాలో అవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకు మాస్ అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ మాస్, ఇది కాపర్ సాలిడ్, కాపర్ సాలిడ్. ఓకే, సో ఇక్కడ మనకు ఫార్ములా ఏమి ఇచ్చారు చూడండి, M ఈజ్ ఈక్వల్ టు E బై 96,500, M ఈజ్ ఈక్వల్ టు E బై 96,500 ఇంటూ I ఇంటూ టీ. సో I వాల్యూ ఉంది, టీ వాల్యూ ఉంది, ఈ వాల్యూ ఉంది, ఎఫ్ వాల్యూ కూడా ఉంది. సో ఫైనల్గా మనం ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. ఏముంది అక్కడ, M ఈజ్ ఈక్వల్ టు E బై ఎఫ్, ఎఫ్ అంటే 96,500 ఇంటూ I ఇంటూ టీ. సో ఇక్కడ ఈ అంటే ఎంత వచ్చింది మనకు, 31.75 వచ్చింది. 96,500, I అంటే 1.5 amperes, T అంటే 600 seconds. ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఈజీగా మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఇది 5తో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కాబట్టి 5 1s are 5, 4 ఉంటుంది 46, 5 9s are 45, 5 3s are. ఇక్కడ డైరెక్ట్గా ఇది కూడా చేయొచ్చు, 5 6s are 30, 1.7 ఉంది కాబట్టి 5 3s are, మళ్ళీ 2 5 ఉంటుంది కాబట్టి 5 5s are 6.35. ఓకే, సో ఇక్కడ 6.35 ఇంటూ 1.5 ఇంటూ 6 అంటే ఎంత, 1.5 ఇంటూ 6 అంటే 9 వస్తుంది, అంతే కదా. 15 6s are 90 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 1.5 ఇంటూ 6 ఇది ఏమొస్తుంది, 90 వస్తుంది. 90 అంటే మనం ఏం రాస్తాం, 6.35 ఇంటూ 90 బై 193. ఇక్కడ 10 ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 63.5 అంతేనా, ఇంటూ 9 బై 193. 63.5 ఇంటూ 9 అంటే 9 5s are 45, 9 5s are 45, 9 3s are 27 plus 4 31, 9 6s are 54 plus 3 57. అంటే 63.59 అంటే ఎంత వచ్చింది, 57.5 193. ఓకే, సో ఇలా ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే 0.293 వస్తుంది, 0.293. సో ఈ క్యాలిక్యులేషన్స్ అంతా మనం చేస్తే
మనకు వచ్చేది ఏంటంటే 0.293 గ్రామ్స్. సో ఈ క్యాలిక్యులేషన్తో చేసిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే 0.293 గ్రామ్స్. ఓకే, సో m ఈజ్ ఈక్వల్ టు 0.293 గ్రామ్స్. m ఈజ్ ఈక్వల్ టు 0.293 గ్రామ్స్. ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఫైనల్గా మనం ఈ మొత్తం చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే అది ఏమేం చేస్తామంటే, ఒకటి కోల్రాష్ లా డెఫినేషన్ అప్లికేషన్స్, నెక్స్ట్ ఎలక్ట్రాలసిస్ డెఫినేషన్, ఫ్యారడేస్ ఫస్ట్ లా, ఫ్యారడేస్ సెకండ్ లా. నెక్స్ట్ ఫ్యారడేస్ ఫస్ట్ లాకి సంబంధించింది ఒక ప్రాబ్లం. ఒక్కోసారి ఎలక్ట్రాలసిస్ ఇస్తే ఈ క్వశ్చన్ ఇవ్వరు, ఈ క్వశ్చన్ ఇస్తే ఎలక్ట్రాలసిస్ ఇవ్వరు, ఈ ప్రాబ్లం ఇస్తే. సో అలా 8 మార్క్స్ 90% ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి. అలాగే మనం కెమికల్ కైనెటిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. కెమికల్ కైనెటిక్స్ నుంచి కూడా, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఇది వచ్చింది కాబట్టి కెమికల్ కైనెటిక్స్ నుంచి కూడా ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది 8 మార్క్స్కి. ఆ క్వశ్చన్ ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.